అండ్ ఇది వచ్చేసి మా పాప బ్లౌజ్ అండి. అండ్ ఇది కూడా కటింగ్ చూపిస్తాను మీకు. అంటే 30 మెజర్మెంట్ బ్లౌజ్ అండి ఇది. పై కూడా అంతే ఉంటుంది దాదాపుగా. ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ ఎక్స్ట్రా ఇంత. అండ్ సేమ్ హైట్ కూడా 15 పెడతాను పాపకు కూడా, ఎందుకంటే నా హైట్ ఉంటుంది కదా అందుకని. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా డ్రా చేసేసుకోవాలి బాక్స్ లాగా. ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. 14 పెడుతున్నాను షోల్డర్ వచ్చేసి. అండ్ ఇక్కడ నుంచి సేమ్ 7 అయితే సంకలు 6.5 పెడుతున్నాను. అదేవిధంగా షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్. అండ్ నెక్ వచ్చేసి 3 పెడుతున్నాను డౌన్. అంటే ఏ నెక్ పెడదాం అనేది తర్వాత ఆలోచన చేస్తాను. ఈ విధంగా పెడుతున్నాను. సేమ్ అదే విధంగా ఇక్కడ నుంచి 3 వేసుకుంటాను వెనకాల వచ్చేసి ఇది. అండ్ ఇదేమో 4 బ్యాక్ సైడ్. ఉక్సు పట్టి లెంత్ అనేది 4 అన్నట్టు. ఈ విధంగా సేమ్ ఇక్కడ ఎంత షోల్డర్ దగ్గర అయితే ఎంత తీసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా పెట్టేసేయాలి. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 9. ఈ విధంగా ఇప్పుడు చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. మార్కింగ్ అయితే కనిపిస్తుందని అనుకుంటున్నాను. మరి వీడియోలో మనకేమో చూసేటప్పుడు ఇట్లా కనిపిస్తుంది, తర్వాత ఒక్కొక్కసారి కనిపించదు. ఇలా అవుతుంది అసలు. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి సేమ్ కొంచెం లోపలికి అనుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాం. ఇక బ్యాగ్ కూడా నేను ఏం నెక్కు అనుకోలేదు కాబట్టి ఇంకా ఏం డ్రా చేయట్లేదు. సేమ్ అదే విధంగా ఇక్కడ ప్రిన్స్ కట్కి కూడా సేమ్ 3.5 వేస్తున్నాను. ఇక్కడ నుంచి ఈ విధంగా తీసేసుకోవాలి. చేసుకున్నాక ఈ షేప్ అనేది ఏమి కట్ చేయను, ఎందుకు అంటే తనకి ఇష్టం లేదు అన్నట్టు. నేను ఇది కోట్ పైన కోట్ లోపల వేసుకోవడానికి కుడుతున్నాను కాబట్టి వద్దు అని చెప్పేసి అంది. ఈ విధంగా అయితే కటింగ్ చేసుకున్నాము. అండ్ బ్యాక్ ఓపెనే ఉంటుంది దీనికి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఆడపిల్లలు ఉన్నాకండి ఎన్ని డ్రెస్సులు ఉన్నా తక్కువనే అన్నట్టు. దాంట్లో మా పాపకి ఇంకా నేను డిజైన్ చేయడం అంటే చాలా ఇష్టం తనకు. అండ్ ఎప్పుడు సరే కొత్త ప్యాటర్న్ అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను మా పాప కోసం. డైరెక్ట్ ఈ విధంగా పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇది డ్రా చేసుకుంటాం అంతే దీనిపైన. ఇదైతే ఈ మిషన్ ఉందో ఇది దీంతోనే ఈ విధంగా డ్రా చేసుకొని జస్ట్ కుట్టు మాత్రమే వేసుకుంటాం అన్నట్టు. ప్రింట్స్ కట్కి కుట్టు మాత్రమే వేసుకుంటాం. సేమ్ నెక్ కూడా ఇదే విధంగా డ్రా చేస్తాం. నేను ఇప్పుడు డిజైన్ చేసే డ్రెస్ వచ్చేసి కోట్ కమ్ అలాగే మనం శారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ అన్నట్టు. 2 in 1 అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ విధంగానే డిజైన్ చేస్తున్నాను అన్నట్టు. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా సరారా మోడల్లో, ఇదొక్క మోడల్ అని చెప్పేసి అనొచ్చు. పైనుంచి కోట్ వస్తుంది, కింద ప్యాంట్ లూజ్ ప్యాంట్, అలాగే లోపల బ్లౌజ్, ఆ పైనుంచి కోట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియో అయితే కోట్ ఎలా కుట్టుకోవాలి చాలా ఈజీగా అండ్ షార్ట్లోనే చెప్పేటట్టు ట్రై చేస్తాను. నెక్స్ట్ ఆ వీడియో అయితే తప్పకుండా వస్తుంది. ఇది దీని కటింగ్ ఎంత సింపుల్లో చూసారు కదా, ఎంత. ఇప్పుడు దీనికి అయిపోయినట్టే. దీనికైతే హ్యాండ్స్ ఏమి పెట్టట్లేదు అన్నట్టు. ఇది కోటా సిల్క్ ఆల్రెడీ ఒక ప్యాంట్ కుట్టాను కదా అదే అన్నట్టు. సాఫ్ట్ కోటా ఫ్యాబ్రిక్ ఇది మంచిగా ఉంటుంది, బట్ పే సిల్క్ అయితే కాదు. హలో అండి, దీంతో మా పాపకైతే ఒక బ్లౌజ్ కుడుతున్నాను అన్నట్టు. అండ్ అది కూడా ఫుల్ వీడియో చూసేసేయండి. అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. కటింగ్ చేస్తాము. అండ్ ఇది కోటా సాఫ్ట్ అండి, పే సిల్క్ ఇట్లా అయితే కాదు. ఇది కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది, బట్ ఇలా ఉంటుంది. బట్ ఇది ఎల్లో, దీంట్లో అయితే గోల్డ్ కనిపిస్తుంది, మంచి కలర్. ఓకే, నేను డిజైన్ చేసే మా పాప డ్రెస్ నేనైతే అస్సలు అమౌంట్ అయితే చూడను. ఎందుకంటే నేను బయట స్టిచ్చింగ్ చేస్తే దానికంటే డబ్బులు అవుతుంది కదా అని చెప్పేసి ఆలోచించి, అది ఏ చిన్న అకేషన్ అని ఉండని తను మోడల్ పంపించి ఈ మోడల్ స్టిచ్చింగ్ చేయి మమ్మీ అని చెప్పేసి అన్నది అనుకోండి, నేనైతే ఎంత కష్టమైనా సరే వెతికి మరీ ఆ ఫ్యాబ్రిక్ని పట్టుకొచ్చుకుంటాను అన్నట్టు. అండ్ తను ఈ మోడల్ కుట్టు మమ్మీ అని చెప్పేసి నాకైతే ఫ్యాబ్రిక్ పంపించింది. అండ్ నేనైతే చాలా లక్కీ అని చెప్పేసి చెప్పచ్చు. మా పాపకు నచ్చే మోడల్ నేను డిజైన్ చేస్తున్నానంటే నాకు చాలా హ్యాపీ. తను పుట్టిన
చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని దాదాపుగా తనకు డ్రెస్సులన్నీ నేను డిజైన్ చేసినవి ఉంటాయి. అండ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ డ్రెస్సులన్నీ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. తన ఫస్ట్ బర్త్డే నుంచి అన్ని డ్రెస్సులు నేనే డిజైన్ చేస్తున్నాను అన్నట్టు. అండ్ మనం కష్టం అనుకున్నాం అనుకోండి, ప్రతిదీ కష్టమే. ఈజీగా అనుకోండి, ప్రతి పని ఈజీ అవుతుంది అన్నట్టు. నేను చూపించే విధంగా మీరు స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చేయండి, చాలా పర్ఫెక్ట్. నేను కూడా చిన్న చిన్న డౌట్స్ అన్నీ ఇంతకుముందు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాయనండి. చాలామందికి అపోహ ఏముంటుందంటే యూట్యూబ్లో 1-2 సార్లు చెప్పినా మనకు అర్థం కాదు అని. అలా అని అందరు కూడా నేర్పించలేరు, అదొకటి గమనించుకోండి. ఈ బ్లౌజ్కి అయితే నేను ప్రింట్స్ కట్ చేయలేదు, బట్ ప్రింట్స్ కట్ వచ్చేలాగా ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. ఆ షేప్ మాత్రమే మనకు ఫ్రంట్ వైపున కనిపిస్తుంది, బట్ మనం కటింగ్ అయితే చేస్తలేము. కటింగ్ చేస్తే ఏంటంటే కొంచెం షేప్ ఎక్కువ వస్తుంది, బ్లౌజ్కి వచ్చినట్టు వస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడ నేను నెక్ వచ్చేసి 3 తీసుకుంటున్నాను వెడల్పు, అండ్ కిందికి లోత్ వచ్చేసి 6 పెడుతున్నాను. పిల్లలు ఏ మాత్రం అంటే మనం చున్నీకి ఇట్లా క్యారీ లేదు కాబట్టి దీనికి 6 మాత్రమే పెడుతున్నాను నెక్. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను ఏదన్నా చిన్న మూత తీసుకోండి, ఆ విధంగా మీరు కరెక్ట్ మెజర్ చేసుకొని ఎంత లోతు కావాలో కట్ వర్క్ అనేది ఆ లోతుతో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. లేదు అంటే ఏదైనా అట్టలాగా ఉంటుంది చూడండి, అది కట్ చేసి పెట్టుకోండి, ఎప్పటికీ ఉండిపోద్ది. నేను ఇక్కడ వచ్చేసి ఈ మూతతోనే నేనైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనం కరెక్ట్ మార్కింగ్ వేసుకున్నాక దానిపైన నుంచి లోపల వైపులోనే మనకు కట్ వర్క్ అనేది రావాలి అన్నట్టు. ఈ విధంగా బయట నుంచి పెట్టామనుకోండి బాగా లోతు అయిపోతుంది, అదొక్కటి గమనించుకోండి. పైనుంచి కొంచెం డార్క్గా మీకు కూడా అర్థం కావాలి అని చెప్పేసి ఇంకోసారి అయితే ఈ విధంగా డ్రా చేస్తున్నాను నేను. అండ్ ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఫ్రంట్ వైపున కట్ వర్క్ అనేది పెడుతున్నాను అన్నట్టు. అండ్ మా పాప అడిగింది, ఇంతకుముందు ఒకటి సేమ్ ఇదే మోడల్ డ్రెస్ కుట్టాను బట్ మీకు చూపించలేదు, అండ్ నడుముకు కూడా కట్ వర్క్ పెట్టు మమ్మీ అని చెప్పేసి అంది, బట్ నేనైతే అప్పుడు పెట్టలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను ఈ విధంగా కట్ వర్క్ అనేది పెడుతున్నాను. అండ్ బాగా లోతు అయితే కట్ వర్క్ పెట్టుకోకండి. ఫిట్టింగ్ మనం పూర్తిగా ఫిట్టింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది పైకి లేచినట్టు అవుతుంది, అలా పైకి లేచినట్టు వస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి చెప్తున్నాను ముందుగానే మీకు. అండ్ నేను కూడా ఈ బ్లౌజ్లో ఒక పొరపాటు చేశాను, వీడియో ఎండింగ్లో చెప్తాను కంపల్సరీ నేను ఏం చేశాను అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకొని మనము ఇటు అటు ఖర్చు పెట్టుకుంటాం కదా, ఇక్కడ మిడిల్లో కూడా ఖర్చు కనిపిస్తుంది చూడండి. అక్కడ మిడిల్లో కూడా మనం పేపర్ స్టిక్ ఏదైతే ఉందో అది పెట్టేసి నేనైతే లైనింగ్కి పేపర్ స్టిక్ అనేది అటాచ్ చేసేసాను అన్నట్టు. ఐరన్ చేసుకోండి కావాలి అంటే, ఐరన్ చేసుకుంటే ఇంకా బెటర్, ఇటు అటు కదలకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం పేపర్ స్టిక్ని ఈ విధంగా లైనింగ్ పైన అటాచ్ చేసుకొని ఆ తర్వాత ఇట్లా పెట్టుకొని గుండు పిన్లు ఉంటాయి కదా వీటితోని కదలకుండా పెట్టేసుకోవాలి. అండ్ నిడిల్ మీరు ఏదైనా సరే డిజైన్ కుట్టేటప్పుడు నిడిల్ బయటికి రావద్దు, నిడిల్ లోపల ఉంచే మనం రౌండ్ అనేది ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవాలి, అంతేకాని బయటికి నిడిల్ వచ్చింది అనుకోండి ఆ షేప్ అనేది అవుట్ అవుతుంది, అదొక్కటి చూసుకోండి. అండ్ ఎక్కడికక్కడ ఈ విధంగా నీట్గా జస్ట్ ఇట్లా మార్జిన్కి ఉంచుకొని ఈ విధంగా అయితే పేపర్ స్టిక్ని కట్ చేసేసేయండి. ఏ డిజైన్ కుట్టినా సరే మాత్రం నిడిల్ అయితే లోపలనే ఉండేటట్టు చూసుకోండి. అండ్ డిజైన్ అయితే ఏ మాత్రం డిస్టర్బ్ కాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా కట్ చేసుకోండి. అక్కడక్కడ ఖర్చు మాత్రం కంపల్సరీ, ఖర్చు వేసినాకనే ఈ విధంగా ఉల్టాయించుకోండి. ఉల్టాయించుకున్నాక మనం పైనుంచి ఐరన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా వస్తుంది. అండ్ ఎక్కడక్కడ ఖర్చు వేస్తేనే మనకు ఎక్కడ కొంచెం కూడా డిస్టర్బ్ కాకుండా మూలలు అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు. లాస్ట్కి అయితే నేను ఈ విధంగా ఐరన్ అయితే చేశాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. నార్మల్ బ్లౌజ్కైనా లుక్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఈ క్లాత్ ఒక షైనింగ్ కూడా పోకుండా ఉండడం చెప్పేసి ఫ్రంట్ వైపున వచ్చేసి నేనైతే లోపల వైపున క్రేప్ కంపల్సరీ వేసాను. క్రేపు అలాగే లైనింగ్ అలాగే షార్టిన్ క్లాత్ 3 క్లాతులు తీసుకున్నానండి. ఓన్లీ ఫ్రంట్, బ్యాక్ అయితే మనకి ఏది అవసరం లేదని జస్ట్ ఒకటి లైనింగ్ మాత్రమే పెట్టాను. ఆ తర్వాత అండి నడుముకు కూడా సేమ్ అదే విధంగా మనము ఏదైతే మార్కింగ్ చేసుకుని ఉన్నామో సేమ్ అదే విధంగా దానిపై నుంచి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. అండ్ చూసారు కదా, ఎప్పుడైనా సరే కింది వైపుననే కట్ వర్క్ ఉండేటట్టు చూసుకోండి, అలా అయితే సూపర్ వస్తుంది బ్లౌజ్. ఈ విధంగా పెట్టడం అప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా పెట్టేసేయండి, చాలా నీట్గా వస్తుంది. అండ్ చెప్పాను కదా ఇంతకుముందు కూడా నిడిల్ బయటకు తీయకుండా ఇలా తింపండి, నీట్గా వస్తుంది. ఇంతేనండి కట్ వర్క్ ఇప్పుడు రన్నింగ్ ఉన్నది ఏమైనా ఉంది అంటే కట్ వర్క్ చాలా ట్రెండింగ్ ఉంది. అండ్ పట్టు బ్లౌజ్కైనా నార్మల్ బ్లౌజ్కైనా సరే ఈ విధంగా కట్ వర్క్ అయితే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అన్నట్టు. అండ్ మీరు ఇంట్లో ఉండి కూడా ఎలాంటి పాదం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పేపర్ స్టిక్ ఉంటే చాలు. ఇంకా క్లాత్ మందంగా ఉంది అనుకుంటే మాత్రం క్లాత్నే ఉల్టాయించేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఎలాంటి క్లాత్ యూజ్ చేయకుండా జస్ట్ పేపర్ స్టిక్తో ఇలా లైనింగ్కి అటాచ్ చేసి ఈ విధంగా అయితే ఉల్టాయించేస్తున్నాను. మీ దగ్గర మందంగా క్లాత్ ఉంటే మాత్రం ఆ క్లాత్ని పెట్టి కూడా మీరు ఉల్టాయించుకోవచ్చు. జస్ట్ ఈ విధంగా మనం చేతితో ఈ విధంగా అన్నాం అనుకోండి బయటికి వచ్చేస్తుంది. మనం అక్కడక్కడ ఖర్చు వేసాం కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా నీట్గా అని బయటికి వచ్చేస్తుంది అన్నట్టు. మనకు కట్ వర్క్ అనేది నీట్గా బయటికి వచ్చేస్తుంది. ఆ పైనుంచి ఐరన్ ఎందుకు అంటే మంచి ఇట్లా నిలబడడానికి అని చెప్పేసి మనం
మనము ఐరన్ చేస్తామన్నట్టు. ఆ మూలల దగ్గర ఇంకా బయటికి రాకపోతే మాత్రం ఈ విధంగా చిన్నగా కచ్చి వేయండి. మూలల దగ్గర ఏమవుతుందంటే మనం కొంచెం లాస్ట్ వరకు వేస్తేనే ఆ మూల అనేది షేప్ అనేది వస్తుంది అన్నట్టు. మరీ లోపలికని వేయకండి, కొంచెం క్లాత్ ఉండేటట్టే చూసుకోండి, కుట్టుకు కొంచెం క్లాత్ ఉండేటట్టు చూసుకోండి. లేదు అనుకుంటే అక్కడనే మనకు క్లాత్ అంతా మొత్తం విప్పేసినట్టు ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ అదే విధంగా కనిపిస్తుంది అన్నట్టు. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. వెనకాల వచ్చేసి జస్ట్ 3 ఇంచెస్ కిందికి దించాను నెక్, అంతకంటే ఎక్కువ ఏది అవసరం లేదు అని. ఎందుకంటే ఎప్పుడైనా శారీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో నేనైతే ఈ విధంగా మాత్రం 3 ఇంచెస్ మాత్రమే కిందికి ఇచ్చేసాను. చెప్పాను కదా, నేను వెనకాల వైపులు డైరెక్ట్ లైనింగ్కే అటాచ్ చేసేస్తున్నాను, ఏ విధమైన లోపల ఫ్యాబ్రిక్ వేరే యూజ్ చేయలేదు. అండ్ ఈ విధంగా ఫుల్ నెక్కి నేను ఈ విధంగా అయితే ఉక్సు పట్టి అలాగే కాజా పట్టి అటాచ్ చేసేస్తున్నాను. అండ్ మీకు ఏమైనా కావాలి డ్రాప్ అంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే అవసరం లేదు అని చెప్పేసి, ఎప్పుడైనా శారీస్కి యూజ్ చేసినా హై నెక్ అవుతుంది, ఏమవుతుంది మంచిగా కనిపిస్తారు, ఇంకా డిగ్నిఫైగా కనిపిస్తారు అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను ఉక్సు పట్టి కాజా పట్టి అటాచ్ చేసుకున్నాను. అండ్ మీకు కావాలి అనుకుంటే డ్రాప్ అన్న పెట్టుకోవచ్చు, స్క్వేర్ అన్న పెట్టుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మనం నెక్ ఏ మోడల్ డ్రెస్ డిజైన్ చేస్తున్నామనేది దాన్ని బట్టి నెక్ అనేది డిజైన్ చేసుకోవాలనేదే నా ఒక ఉద్దేశం అన్నట్టు. ఈ విధంగా ఉక్సు పట్టి కూడా వేసేసాను. ఎప్పుడైనా సరే కాజపట్టి ఉక్సు పట్టి నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత 2 కరెక్ట్ వచ్చినాయా లేదా అనేది ఈ విధంగా చూసుకోవాలి. అండ్ నేను బ్యాక్ సైడ్ నెక్కి అయితే ఏమీ పైపింగ్ వేయట్లేదు. ఎందుకు అంటే మనకు వెనకలనే ఉంటుంది, జస్ట్ చేతి పైపింగ్ వేసేస్తే సరిపోతుంది అని చెప్పేసి అనిపించింది నాకు. అందుకని చెప్పేసి ఇక్కడ చేతి పైపింగ్ వేస్తున్నాను అన్నట్టు. అండ్ చేతి పైపింగ్ కూడా మనకు చాలా, ఒకప్పుడు చేతి పైపింగే రన్నింగ్ ఉండే, ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ పైపింగ్ వచ్చింది. నేను స్టార్టింగ్లో స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మొత్తం చేతి పైపింగే ఉండేనండి, ఇట్లా చేతితో వేసినా కూడా నీట్గా వచ్చేది. బట్ ఇప్పుడైతే థ్రెడ్ పైపింగ్ ఇంకా హెవీగా ఉందన్నట్టు, అంటే బాగా రన్నింగ్ ఉంది. ప్రతి ఒక్కరు థ్రెడ్ పైపింగ్ అడుగుతున్నారు. కానీ ఒకప్పుడైతే అంటే ఏ మాత్రం పాదం చేంజ్ చేయకుండా కూడా మనము చేతితో కూడా చాలా నీట్గా వేయచ్చు. అండ్ అది కూడా ఒకసారి చూపిస్తాను ఎలా వేసుకోవచ్చో. చాలా పల్లెటూరులో ఉన్న వాళ్ళకు పాపం వాళ్ళకు అంటే థ్రెడ్ పైపింగ్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అన్నట్టు. బట్ మనం పైపింగ్ వేసినట్టే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా. నెక్ నేను చిన్నగానే ఇచ్చాను అని చెప్పేసి అన్నాను కదా, ఈ విధంగా నేనైతే. అంటే ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ ఏమి ఇవ్వట్లేదండి, బ్యాక్ సైడ్ ఈ విధంగా నేనైతే ఫ్రంట్ మనం ఎలాగో కట్ వర్క్ ఇచ్చేసాం కదా, బ్యాక్ అయితే ఈ విధంగా పైపింగ్ పెట్టేసి ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను అన్నట్టు. మనం ఏదైతే హెమ్మింగ్కి అయితే వేస్తామో అది కంప్లీట్గా ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను. అదేవిధంగా సంక చుట్టూ నేను పైపింగ్ అనేది వేశాను, దీనికి హ్యాండ్స్ లేదన్నట్టు. అందుకని చెప్పేసి పైపింగ్ అయితే ఈ విధంగా ఇచ్చేసాను. పైపింగ్ ఇస్తే ఏమంటే మనకు క్లాత్తో కూడా వేయచ్చు ఈ సంక చుట్టూ మనకు. కాకపోతే ఎప్పుడైనా శారీ మీద ఈ బ్లౌజ్ వేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా కనిపించాలి, మనం శారీ కోసమే రెడీ చేసామా అన్నట్టు కనిపించాలన్నట్టు. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా పైపింగ్ అయితే ఇచ్చేసాను. అండ్ ఎక్కడైనా థ్రెడ్ వేగస్ట్ ఏమైనా కనిపిస్తే ఈ విధంగా కటింగ్ చేసేసాను. ఆ తర్వాత ఇట్లా సైడ్లో ఫినిషింగ్ అనేది చేసేస్తున్నాను అన్నట్టు. బ్లౌజ్ చూసారా, కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఏదైనా లైట్ పింక్ శారీస్కో లేదంటే లైట్ బ్లూ ఈ విధంగా అయితే కట్టుకోవచ్చు అన్నట్టు. అండ్ నేను పొరపాటు చేశాను అని చెప్పేసి చెప్పాను కదా ఈ బ్లౌజ్లో. అండ్ ఇదేనండి కట్ వరకు కొంచెం పెద్దగా పెట్టాను. మా పాప పూర్తిగా ఫినిషింగ్ ఇచ్చేసినాక మా పాప వేసుకొని చూసిందండి. చూసినాక అది కూడా మన హల్దీ ఫంక్షన్ 2 రోజుల ముందే వేసుకొని చూసింది. 2 రోజుల ముందే వచ్చింది కాబట్టి హాలిడేస్ ఉండే కాబట్టి వేసుకొని చూస్తే ఏమవుతుందంటే, అది మనం టైట్ ఫిట్టింగ్ ఇస్తాం కదా, ఆ ఫిట్టింగ్ ఇచ్చినాక ఏమవుతుందంటే ఇట్లా లోతు ఎక్కువ పెట్టేసరికి పైకి లేస్తున్నాయి. అవి పైకి లేస్తుంటే తను వేసుకొని మమ్మీ ఇట్లా మనకు ఫ్రంట్ వైపున బాగా కనిపిస్తుంది, నేను వేసుకొని అన్నది. ఇంకా ఏం చేసేది ఏమీ లేక నేను ఇంకో ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి డిజైన్ చేయడం జరిగింది అన్నట్టు. మా పాపకు సేమ్ కలర్ బ్లౌజ్ ఇంకొకటి క్లాత్ ఇంకొకటి తీసుకొచ్చి డిజైన్ చేశాను. ఇలాంటి పొరపాటు మీరైతే చేయకండి, నేను చెప్పేది ఇదేనన్నట్టు. ఇబ్బంది ఉండదన్నట్టు. బట్ శారీ కూడా కొంచెం పైపింగ్ లేదంటే ఈ క్లాత్ ప్యాచ్ వేద్దాం అనుకున్నాను, బట్ టైం సరిపోక ఇలా అయితే కట్టుకున్నాను అన్నట్టు. ఇలా ఉంది, బాగుంది కదా, సింపుల్గా ఇలా రెడీ అయిద్దాం అనుకున్నాను. అండ్ ఇంకొకటి మా పాప మామ్ అండ్ డాటర్ అండి, ఫస్ట్ టైం పాప పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం మేము ట్రై చేసాము. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. పాపకైతే ఈ విధంగా డిజైన్ చేశాను. కింద వచ్చేసి ఇట్లా అంటే షరారా టైప్ వస్తుంది అన్నట్టు ప్యాంట్, పైన వచ్చేసి సపరేట్ జాకెట్, ఈ విధంగా కోట్ కాలర్ నెక్తో ఇచ్చేసాను. అండ్ మా పాపకు కాలర్ నెక్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఈ విధంగా కాలర్ నెక్తో అయితే ఇచ్చేసాను. షర్ట్ చూసారు కదండి, ఇది ఓవరాల్ లుక్ అన్నట్టు. అండ్ ఈ బ్లౌజ్కి వచ్చేసి కట్ వర్క్ అయితే లేదు. ఆ బ్లౌజ్ కట్ వర్క్ ఏదైతే కుట్టానో అది పక్కకే ఉందన్నట్టు, అది శారీస్కి యూజ్ అవుతుందని పక్కకు పెట్టేశాను. అలాగే మా మామ్ అండ్ డాటర్ కాంబినేషన్ నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.